యశోజనియ ప్రస్తుతం నితీష్ రెడ్డి ఇంటి వద్ద ఉన్న సంబరాలు అంబరాన్ని అంటున్నాయి. ఎందుకంటే ఆస్ట్రేలియా గడ్డ మీద తెలుగోడు ఈ విధంగా సత్తా చాటడం ప్రస్తుతం కుటుంబ సభ్యులంతా కూడా ఇక్కడ ఫుల్ గా సెలబ్రేషన్ చేసుకుంటున్నారు. ముఖ్యంగా నితీష్ రెడ్డి వాళ్ళ నాన్నమ్మ ఎవరైతే ఉన్నారో కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఇక్కడ ఉన్నటువంటి ఫ్యాన్స్ అంతా కూడా ఆనందంతో మొత్తం చూస్తున్న డ్యాన్స్ అన్ని కూడా వేసుకొని ఇండియన్ ఫ్లాగ్స్ తో ఇండియా ఇండియా అంటూ మొత్తం ఆనందం అవతలికి లేకుండా పోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఈ ఫ్యాన్స్ అంతా కూడా ఇక్కడ లోకల్ గా నితీష్ రెడ్డితో ఆడినటువంటి ఫ్యాన్స్ ఏదైతే ఉన్నారో వాళ్ళ స్నేహితులు వీళ్ళంతా కూడా ఈ విధంగా సందడి వాతావరణం అయితే ఇక్కడ నెలకొందని చెప్పుకోవాలి. మరోవైపు పూర్తిగా ఆనందంగా ఇక్కడ ఉంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి వాళ్ళ కుటుంబ సభ్యులు ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనం చూస్తున్నాం ఏదైతే చిన్నప్పటి నుంచి కూడా ఇక్కడే ఆడుతూ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితికి వీళ్ళంతా ఇప్పుడు ఇంటర్నేషనల్ స్థాయికి వెళ్లారు. ఒకసారి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, ఎలా అనిపిస్తుంది మీ అబ్బాయి ఈ విధంగా ఒక ఇంటర్నేషనల్ స్థాయికి వెళ్ళాడు, ఇండియా పేరు కూడా మొత్తం మారుమోగిపోతుంది, ఒక తెలుగు కూడా సత్తా చూపించాడు, ఎలా అనిపిస్తుంది? చాలా చాలా ఆనందంగా ఉంది. ప్రపంచంలో ఉన్న ప్రతి తెలుగువాడు గర్వించదగిన రోజు, కాలు రగరేసుకొని చెప్పుకునే రోజు. ఏదైతే ఇండియా ఫాలో ఆన్ టైంలో ఆదుకొని కొత్తగా టెస్ట్లో అరంగేట్రం చేసిన నితీష్ కుమార్ రెడ్డి మరి తన సత్తా చాటాడు. ప్రపంచంలో ఉన్న ప్రతి తెలుగువాడు గర్వించదగిన రోజు. ఆస్ట్రేలియా గడ్డ మీద ఆస్ట్రేలియా బౌలర్ల మీద తట్టుకొని 100 చేయడమే కాకుండా నాట్అవుట్గా నిలబడడం చాలా ఆనందంగా ఉంది. మా గ్రామానికి మా కుటుంబానికి చాలా ఆనందంగా ఉంది. ఈ నితీష్ కుమార్ రెడ్డి సేవలు ఇంకా భారతదేశానికి ఉపయోగపడాలని, క్రికెట్కి ఉపయోగపడాలని మేము అందరూ ఆశిస్తున్నాం. ఈ మొత్తం సిరీస్ లో కూడా నితీష్ రెడ్డి పేరు అదే మారుమోగిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇంకా మున్ముందు ఎటువంటి చూపిస్తారు? మేము బాగా ఆల్రౌండర్ గా రాణించాలని, ఈ ఇండియా పేరు ఇండియాకి ప్రధానమైన వెన్నుముకగా నిలబడాలని, ఇండియాకి క్రికెట్ తరపున మంచి సేవలు అందించాలని మేము అందరికీ కోరుకుంటున్నాం. ఇది ప్రస్తుతం వాళ్ళ కుటుంబ సభ్యులైతే ఆనందం అసలు లెక్క లేకుండా పోతుంది. ఒకసారి వాళ్ళ నాన్నమ్మ ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ, చెప్పండి, మీ మనోడు ఈ విధంగా ఆడుతున్నాడు, ఎలా అనిపిస్తుంది అమ్మా మీకు? చెప్పమ్మా, ఎలా అనిపిస్తుంది? తినండి. మీ మనోడి పేరు మొత్తం మారుమోగిపోతుంది. ఒక తెలుగుడు ఆస్ట్రేలియా గడ్డ మీద ఈ విధంగా ఆడాడు, అది కూడా తొంగళం పేరు ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా గుర్తుండిపోతుంది. విశాఖలో ఎవరి నోటి విన్నా సరే నితీష్ రెడ్డి పేరు అనిపిస్తుంది. ఎలా అనిపిస్తుంది అమ్మా మీకు? నితీష్ రెడ్డి చాలా సంతోషంగా ఉన్నాం, బాగా కుటుంబం బాగా సంతోషంగా ఉన్నాం. మున్ముందు ఎటువంటి ఇంకా బాగా ఆడాలి. మీ నితీష్ రెడ్డి చూస్తున్నారు, మరి రేపు ఎలా ఆడబోతాడు? ఆల్ ది బెస్ట్ చెప్పండి మీ నితీష్ రెడ్డికి. బాగా ఆడాలని, అమ్మవారి దయ వల్ల బాగా ఆడాలని చెప్పుకుంటాం.